తెలంగాణ అసెంబ్లీలో టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగింది. మాటలు కాదు, మంటలెగిశాయి. అధికార ప్రతిపక్షాల మధ్య రోడ్లపై చర్చ రాజకీయ యుద్ధంగా మారింది. ముందుగా మాజీ మంత్రి హరీష్ రావు రోడ్ల దుస్థితిపై గళమెత్తారు. గత ప్రభుత్వం ఆమోదించిన రోడ్లకు ప్రస్తుత ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదంటూ ఫైర్ అయ్యారు. ఇక్కడితో ఆగకుండా సిద్దిపేట రింగ్ రోడ్డును ప్రస్తావిస్తూ 80% పనులు పూర్తయ్యాయి, కానీ మిగిలిన 20% నిలిచిపోయింది. ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సిద్దిపేట నుంచి చిన్న కోడూరు రోడ్డులో ఈ ప్రభుత్వం వచ్చాక ఒక తట్టెడు మట్టి పడలేదంటూ గట్టిగా విమర్శించారు. నా బాధ ఏంటంటే సార్, ఇప్పుడు మా సిద్దిపేట జిల్లాలో ఒక్క రోడ్ కూడా నాకు శాంక్షన్ ఇవ్వలేదు, పర్వాలేదు. కానీ గతంలో మంజూరైన రోడ్లు అర్ధాంతరంగా ఆగిపోయి మోచేతులోతు గుంతలతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నారు. గౌరవ మంత్రి గారు, నేను దయచేసి మీ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష, సిద్దిపేట రింగ్ రోడ్ పనులు 80% పూర్తయింది. ఆ 20% గుంతలమయమైపోయి అందులో ప్రజలు రాత్రిపూట యాక్సిడెంట్లు అయి చనిపోతున్నారు. ఆ రింగ్ రోడ్ పని పూర్తి చేయాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. రెండవది అధ్యక్ష, సిద్దిపేట నుంచి చిన్న కోడూరు మండల హెడ్ క్వార్టర్ ఇలంతకుంట పోయే రోడ్డు 70% పూర్తయింది. అది ఎక్కడ ఆగిపోయిందో 2.5 ఈ గవర్నమెంట్ వచ్చిన రోజు, ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉంది. 2 నెలల నుంచి కనీసం తట్టెడు మట్టి కూడా పోయకపోవడం వల్ల ప్రజలు రోజు దుమ్ము ధూళితో యాక్సిడెంట్లతో ఇబ్బంది పడుతున్నారు. సిద్దిపేట చిన్నకోడు రోడ్ను పూర్తి చేయమని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇవాళ అనేక రోడ్లు, ఆర్ఎన్బి రోడ్లు రాష్ట్రంలో అట్లే ఉంది, సిద్దిపేటలో కూడా మోచేతులోతు గుంతలు ఉన్నాయి. మీరు హ్యామ్ రోడ్లు అంటున్నారు. హ్యామ్ రోడ్లు ఎప్పుడు చేస్తారో చేయండి, కానీ ఉన్న రోడ్లనన్నా కనీసం బీటీ రిన్యూవల్ చేసి వాటిని ఉన్న రోడ్లనన్నా పబ్లిక్ కు మరి ప్రయాణించే విధంగా అనుకూలంగా మార్చాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను. ఈ వ్యాఖ్యలపై వెంటనే రియాక్ట్ అయిన రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి సిద్దిపేట, గజ్వేల్ వరకే పరిమితమైందంటూ ఎద్దేవా చేశారు. అంతేకాదు, కలెక్టరేట్లు, క్యాంప్ ఆఫీసులకు బిల్లులు కూడా చెల్లించకుండా వదిలేసింది గత ప్రభుత్వం. ఇప్పుడు ఆ బకాయిలు మాపై భారంగా మారాయంటూ హరీష్ రావుకు ధీటుగా సమాధానమిచ్చారు. అక్కడితో ఆగకుండా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల అభివృద్ధికి మెగా ప్లాన్ రెడీ అయిందని, ఏప్రిల్ 10 లోపు అగ్రిమెంట్లు పూర్తి చేసి పనులు స్టార్ట్ చేసి 2028 జూన్ నాటికి తెలంగాణ రోడ్లు దేశానికే మోడల్గా మారుస్తామని భారీ హామీ ఇచ్చారు. 2028 జూన్ నాటికి మీరు ఇవ్వండి. దేశంలో రోడ్స్ అంటే తెలంగాణ అని చెప్పే విధంగా చేయాలనే ఆలస్యమైనా సరే మా శాసనసభ్యులు, మా మంత్రులు ఎంతో మంది అడుగుతున్న రోడ్లు కావాలని. రెగ్యులర్ బడ్జెట్ తక్కువ ఉన్నది. వాళ్ళు పెట్టిపోయిన బకాయిలు 4600 కోట్ల ఆర్ఎన్బి రోడ్స్ మా డిపార్ట్మెంట్ బకాయిలు ఉన్నాయి. వాటికి కొద్దిగా చెల్లిస్తూ కొన్ని ఎమర్జెన్సీ వర్క్ చేయడం జరిగింది. మా ప్లాన్ ప్రకారం హ్యామ్ ప్రాజెక్ట్ తోని రాష్ట్రంలో మీరు ఎవరు చూడనంత, మీరు ఊహించనంత విధంగా బ్రహ్మాండమైన రోడ్లు రాబోతున్నాయి. ఇప్పుడు జనగామంతో మొదలు పెట్టుకొని మీరు పెట్టినప్పుడు మన హరీష్ అన్న చెప్పిన రోడ్డు, దాన్ని కూడా ఇప్పుడు నోట్ చేసుకున్నా, వెంటనే దాన్ని కూడా నాన్ ప్లాన్ కింద కంప్లీట్ చేస్తాం. సిద్దిపేట రింగ్ రోడ్డు, గజ్వేల్ రింగ్ రోడ్డు ఇవన్నీ మేము పూర్తి చేస్తున్నాం. రోడ్లు అనేది ఏంటంటే అభివృద్ధికి సూచికలు. మీరు రోడ్లను నెగ్లెక్ట్ చేసినా మేము రోడ్ల మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. మొత్తానికి ప్రజల సమస్యలపై వాదనలు ఢీకొన్నాయి. అసెంబ్లీలో రాజకీయ అగ్గి రాజుకుంది. సమ్మర్ కంటే ముందే సభలో హీట్ పీక్కు చేరింది. మరి స్టోరీపై మీ అభిప్రాయం ఏంటి? రోడ్లు నిజంగా మెరుగవుతాయా, లేక ఇది మాటల వరకే పరిమితం అవుతాయా? కామెంట్ చేయండి.